హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య శివరం బ్లాగ్స్. ఈరోజు మనాలి డే 1 బ్లాగ్ అనమాట. ఇది ఫుల్గా నేను పెట్టను, ఎందుకంటే ఆల్రెడీ బ్లాగ్ షూట్ చేయడం మర్చిపోయాను. ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోతుంది, కొంచెం లైట్ ఫెయిల్ అయిపోతుంది. సో అందుకని మేము ఇంకా త్వరగా కంప్లీట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో లైట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా షూట్ చేయగలమో లేదో తెలియదు, కానీ ముందు మెయిన్ అయితే మాత్రం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ బ్లాగ్స్ కన్నా మెయిన్ ఈ నేచర్ని ఎంజాయ్ చేయాలనిపించింది అనమాట. అందుకనే థ్యాంక్ యూ మై లవ్. అది ప్లేస్ అయితే చాలా బాగుంది. ఫోటోల కోసం చాలా కష్టపడి చాలా చాలా తిరిగేసాం. సో అది ఇప్పుడైతే ఎంతవరకు కవర్ చేయగలనో అంతవరకు చూపిస్తాను అనమాట. మాట్లాడలేకపోతున్నాను. షాపింగ్ కూడా చేయాలి ఫ్రెండ్స్, ఇంకా ఎందుకంటే 2-3 డేస్ ఇక్కడ ఉంటాం కాబట్టి. తర్వాత ఇక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ వెళ్ళాలి. మనాలిలో అయితే 3 డేస్ ప్లాన్. సో అది ఈ బ్లాగ్ ఎడిట్ చేస్తే నేను నోటీస్ చేసిన థింగ్ ఏంటంటే, మాట్లాడుతున్నప్పుడు తెగ ఆయిస్ పడిపోతున్నాను. అయితే 2 థింగ్స్ అయితే అయి ఉండొచ్చండి. ఏదో ఒకటి వెయిట్ గెయిన్ అయినందుకైనా అయి ఉండాలి, లేదంటే అంత హైట్ మెట్లు ఎక్కువ అంతసేపు నడుస్తున్నందుకైనా అయి ఉండాలి. సో మొత్తానికి అయితే ఇప్పుడు బ్లాగ్లోకి వచ్చేస్తే, ఇక్కడైతే మేము క్లబ్ హౌస్ దగ్గరికి వచ్చాం అనమాట. సో ఇక్కడైతే స్వెటర్స్ అంటే ఇంకా 3 డేస్ మనాలిలో అయితే ఉంటాం, కానీ ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళేది హిమాచల్ ప్రదేశ్ కాబట్టి అక్కడ కూడా చాలా చలి ఉంటుంది కాబట్టి. సో మంచిగా ఏం బాగున్నాయి ఏంటి అన్నది అయితే చూస్తున్నాను. ఈ వైట్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే వైట్ మెయింటైన్ చేయడం కొంచెం కాదు, చాలా అంటే చాలా కష్టం. అందులో పిల్లలు ఉండేటప్పుడు అంటే ఇంకా కష్టం. కాబట్టి నేను ఏ కలర్ తీసుకున్నాను అన్నదైతే మాత్రం లాస్ట్ వీడియోలో కనిపిస్తుంది. అది ఇక్కడైతే తీసుకోలేదు, మళ్ళీ వేరే దగ్గర అయితే చూసాను, ఎందుకంటే నాకు అక్కడ కలర్స్ అయితే ఆప్షన్స్ ఎక్కువ కనిపించలేదు అనమాట. ఇప్పుడైతే మా వాళ్ళు ఏవో గేమ్స్ అండ్ అడ్వెంచర్స్ చేస్తారంటండి. సో అందుకనే నేను పార్టిసిపేట్ చేయకపోయినా సరే కొంచెం చూసి ఆనందించడానికి అయితే వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇలాంటివి అయితే చాలానే తెగ ఆడేశారు వీళ్ళు. మా జున్నుగాడిని ఇలా ఒక దగ్గర ఎక్కడైనా వాడిని హోల్డ్ చేస్తేనే కానీ వాడిని కాసుకోవడం కొంచెం కష్టం కాబట్టి ఇలా అనమాట పెట్టేసాం. చూసారా మా జున్నుగాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో, వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ మా వాళ్ళు కూడా ఏం తక్కువ కాదండి, వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నా ఎంజాయ్మెంట్ అంతా కూడా ఇలాంటి టఫ్ థింగ్స్లో ఉండదు, ఇలా ఫొటోస్ వీడియోస్ వీటిలోనే నేను బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ కూడా మేము ఫొటోస్ తీసుకుంటున్నాం, బట్ ఇది ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాగా ఒక వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేశాను అనమాట. సో ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది, అండ్ వాటర్ మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉంది. యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ నుంచి బ్లాగ్ షూట్ చేయడం మర్చిపోయానండి. సో అందుకని చెప్పేసి చాలా మటుకు కవర్ చేయలేకపోయాను. సో అదనమాట, చాలా తిరిగేసాం. యాక్చువల్గా ఫస్ట్ డే ఓపికలు అయిపోయినంతగా తిరిగేసాం. మళ్ళీ నెక్స్ట్ 2 డేస్ 3 డేస్ ఎలా తిరుగుతామో తెలియదు, కానీ చలి అయితే మాత్రం నిజంగా మామూలుగా అయితే లేదండి బాబు. సో అది ఫ్రెండ్స్, మొత్తానికైతే మనాలిలో బాగానే ఎంజాయ్ చేసాం. నేను యాక్చువల్గా ఫుల్ లెంత్ వ్లాగ్ కోసం అని చెప్పేసి ఏం ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. అంతా నేను షార్ట్ వీడియోస్కి ప్లాన్ చేసుకున్నాను. సడన్గా ఎందుకో ఓకే చేద్దామని అనిపించింది అనమాట. ఇప్పుడైతే మేము ఇక్కడ క్లబ్ హౌస్ ఉంటే అక్కడికి వచ్చాం. ఇది మా రూమ్కి దగ్గరలోనే ఉంది. ఆ చేతులు ఎలా అయిపోయింటే చాలా, ఇక్కడ షాప్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న ఒక్క 1 డేలో మన ఫేస్ అంతా చాలా బ్లష్ అవుతుందన్నమాట న్యాచురల్గా. ఇప్పుడు మసాజ్ చేయించుకోవడానికి వెళ్తున్నాం, చూపిస్తాం. ఏది వీళ్ళంట ఇక్కడ మనాలికి వచ్చిన వాళ్ళకి అయితే మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా ఐడియా వచ్చి ఉండుంటుంది. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారనమాట. ఇంత చలిలోని కూడా ఎవరు చలికి భయపడకుండా బయటికి అంటే మనం వచ్చిందే తిరగడానికి కదా. సో చలికి భయపడినా ఏదైనా చలి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కాబట్టి ఆబ్వియస్లీ తిరుగుతారు.
అండ్ ఇంకోటి ఏంటంటే తిన్నది ఇవి అన్ని ఎందుకు చూపించలేదంటే ఒక ఫీల్ అవుదామని చెప్పేసి నేను అవైతే తిన్నవేమీ షూట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఈవినింగ్ అంటే ఫాస్ట్ ఫుడ్స్ లేనిదే మనకి డే కంప్లీట్ అవ్వదు, దట్టు ఇలా బయటకు వచ్చినప్పుడు అయితే అసలు అవ్వదు కాబట్టి సో అవి కూడా మంచిగానే లాగించాడు. యాక్చువల్గా అయితే మార్నింగ్ నుంచి ఫుల్గా తిరిగేసినందుకు సో మసాజ్ చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి మేము యాక్చువల్గా ఇక్కడ దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న మసాజ్ సెంటర్కి అయితే వెళ్ళాం అనమాట. మనీ వేస్ట్ నిజంగానా, అంటే లేడీస్ ఉన్నారు కానీ వాళ్ళు చేతులు నొప్పి పెడతాయేమో అని చేయలేకపోయారో ఏంటో తెలీదు, బట్ ఇక్కడైతే మాత్రం చాలా వర్త్ అని అనిపించింది. సో ఎవరైనా అయితే నిజంగా మసాజ్ చేయించుకున్న తర్వాత సైలెంట్ గా రెస్ట్ తీసుకోవడానికి రూమ్ కి అయితే వెళ్ళి పడుకుంటారు. బట్ మేము మళ్ళీ తిరగడం అయితే మొదలు పెట్టేసాం అనమాట. అండ్ అయినా ఒక ట్రిప్ వచ్చాము అని అంటే మనం ఏమి కొనుక్కోకుండా వెళ్తే ఫీల్ డిస్టర్బ్ అయిపోతాం. సో అందుకని చెప్పేసి మనం ఎంత లగేజ్ పట్టుకుని వచ్చినా కంపల్సరిగా ఏదైనా కొనుక్కొని వెళ్తేనే హ్యాపీగా ఉంటుంది కాబట్టి సో ఏదైనా స్వెటర్స్ ఇలాంటివి ఏమైనా కొనడానికి అని చెప్పేసి ఇంకా అలా తిరుగుతున్నాం అనమాట. అయినా ఇలాంటి ప్లేసెస్ లో స్వెటర్స్ జాకెట్స్ కన్నా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అమ్మాయిలు ప్రతిసారి బ్లేమ్ చేస్తారు కానీ ఈ విషయంలో మాత్రం అమ్మాయిలు అబ్బాయిలు సేమే. యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరిగా ఏదైనా తీసుకుని వస్తేనే బాగుంటుంది అని ఫీల్ లో ఉంటారు కాబట్టి అలా అనమాట. మొత్తానికి అయితే మాత్రం నేను ఇక్కడ తీసుకోవడానికి వచ్చాను. ఫైనల్గా అయితే తీసేసుకున్నాను. అంటే ఇందాకలో చూసిన వైట్ కలర్ అది మనం మెయింటైన్ చేయలేమని అనిపించే కొంచెం ఈ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బ్లాగ్ అయితే లైక్ కొట్టేసి సపోర్ట్ అయితే చేసేయండి. బాయ్.